Hello everyone, welcome back to our channel Prabha Nani Official. So ఈరోజు ఈ వ్లాగ్ ఏంటి అని అంటే మేమైతే అనుకోకుండా ఆల్ ఆఫ్ ద సడన్ మేము అందరం చర్చికి వెళ్దామని డిసైడ్ అయ్యామన్నమాట మెదక్ చర్చ్కి. సో అసలు అంటే ఇది డిస్కషనే లేదు, జస్ట్ ఏదో మార్నింగ్ అనుకున్నాం, ఇప్పుడు ఈవినింగ్ రెడీ అయిపోయినాం అనమాట వెళ్ళడానికి. సో ఇంకా బ్యాగ్స్ అవన్నీ అయితే ప్యాక్ చేసుకున్నాం. ఇప్పుడు నైట్ ఆల్మోస్ట్ 8-8:30 అట్లా అవుతుంది టైము. సో ఇప్పుడు వెళ్ళి నైట్ అక్కడ స్టే చేసి మార్నింగ్ చర్చికి వెళ్ళేసి ఈవినింగ్ ఇంటికి మళ్ళీ రిటర్న్ అయిపోతాం అనమాట. సో ఇదన్నమాట మా ప్లాన్. సో చూపిస్తాను చూడండి, మేమంతా బ్యాగ్స్ అవంతా ప్యాక్ చేసుకొని పెట్టుకున్నాం అనమాట వెళ్ళడానికి. సో చూసారు కదా, సో బ్యాగ్స్ అన్నీ అయితే ప్యాక్ చేసుకున్నాం అనమాట. కార్స్ కూడా వాషింగ్కి ఇచ్చినాం. ఇప్పుడు అవి వస్తే మేము ఇంకా స్టార్ట్ అయిపోవడమే. సో స్టార్ట్ అయ్యాక మా జర్నీ ఎలా జరిగింది అనేది ఈ వ్లాగ్లో చూడండి. ఆఫ్టర్ సో లాంగ్ డేస్ నేనైతే ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను అనమాట. చాలా అంటే చాలా టైమే తీసుకున్నాను, బట్ యాక్చువల్గా అయితే నాకు హెల్త్ బాగాలేకుండా అనమాట. సో నా హెల్త్ ఇష్యూస్ వల్ల నేను ఈ వీడియో అయితే పోస్ట్ చేయలేకపోయినా, కానీ వీడియో అయితే తీసి పెట్టుకున్నాను ఖచ్చితంగా పోస్ట్ చేయాలి అని. అందుకే ఇవాళ అయితే పోస్ట్ చేస్తున్నాను అనమాట. మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి. అండ్ ఈ వీడియోకి కింద ఒక చిన్న లైక్ని ఇవ్వండి. వెరీ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో మేమైతే మెదక్ చర్చ్కి వచ్చేసాం అనమాట. నైట్ కొంచెం ఓపిక లేక వీడియోస్ అయితే తీయలేదు. నైట్ తినేసి హ్యాపీగా రెస్ట్ తీసుకున్నాం. సో ఇప్పుడు అందరం రెడీ అయిపోయినాం అనమాట. సో మేము చర్చ్కి అయితే నైట్ స్టార్ట్ అయిపోయాం కదా, చాలా తొందరగానే చర్చ్ దగ్గరికి అయితే రీచ్ అయ్యాం. కానీ నైట్ నా హెల్త్ ఇష్యూస్ వల్ల నాకు అస్సలు ఓపిక లేకుండా అనమాట. అందుకే నేను నైట్ వీడియోస్ అయితే షూట్ చేయలేకపోయినా ఎక్కువగా. ఇంకా మార్నింగ్కి అయితే సెట్ అయిపోయాను అనమాట. సో అందుకే మళ్ళీ వీడియో స్టార్ట్ చేశాను. యాక్చువల్గా అయితే మేము చర్చ్లోనే స్టే చేయాలి, కానీ మేము వెళ్ళిన టైంకి అక్కడ అసలు ఎక్కడ ప్లేస్ లేదనమాట. ఇంకా గ్రౌండ్లో ప్లేస్ ఉంది, కాకపోతే నైట్ అక్కడ స్టే చేయలేము కాబట్టి ఇంకా మేము రూమ్స్ కోసం అయితే చాలా వెతికామన్నమాట. అసలు ఎక్కడ అంత బాగాలేవు. ఇంకా చర్చ్కి లోపలికి వెళ్ళే కంటే ముందే రైట్ సైడ్లో మనకు ఒక రెస్టారెంట్ ఉంటుంది. ఆ రెస్టారెంట్కి పైనే ఇట్లా రూమ్స్ ఉన్నాయన్నమాట. అవైతే చాలా బాగున్నాయి, అసలు మంచిగా నీట్గా ఉన్నాయి అండ్ పెద్దగా కూడా ఉన్నాయన్నమాట. కాస్ట్ కూడా ఏమంత లేదు, బిలో 2000 ఉంటుంది అనమాట. బాత్రూమ్స్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయి. నాకైతే రూమ్ అయితే చాలా బాగా నచ్చింది. నైట్ అక్కడ స్టే చేయడానికి చాలా పీస్ఫుల్గా నిద్రపోయామన్నమాట. ఏసీ ఉంది, మనకు కావాల్సిన ప్రతి ఫెసిలిటీ అయితే ఉందన్నమాట. అందుకే మేమైతే అక్కడే స్టే చేసాం. సో మీరు కూడా ఎవరైనా చర్చ్కి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా స్టే చేయాలనుకుంటే ఎక్కువగా సెర్చ్ చేయకండి. చర్చ్కి రైట్ సైడ్లోనే ఉంటుందన్నమాట. రెస్టారెంట్కి పైన రూమ్స్ అయితే ఉంటాయి. సో అక్కడే తీసుకొని అక్కడే స్టే చేయండి, చాలా హోమ్లీ ఫీల్ వస్తుంది. సో మీలో ఎవరైనా స్టే చేస్తుంటే మాత్రం నాకు తప్పకుండా కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో చర్చ్కి వెళ్ళాక సర్వీస్ అయిపోయాక మేమైతే షాపింగ్ కూడా చేసామన్నమాట. అక్కడ కొన్ని స్టాల్స్ ఉన్నాయి, సో అక్కడ స్టాల్స్లో కొంచెం షాపింగ్ కూడా చేసాం. ఇంకా ఇక్కడ నుంచి మేము మెదక్ చర్చ్ మొత్తం ఎలా ఎంజాయ్ చేసాం అండ్ అక్కడ మెదక్ చర్చ్లో ఉన్న ప్లేసెస్ ప్రతి ఒక్కటి కూడా నేను మీకు చూపిస్తాను. నేను చెప్పుకుంటూ చూపిస్తే అంత ఇంట్రెస్టింగ్ ఉండదు, సో మీరే చూసేయండి.
సో షాపింగ్ అంతా అయిపోయాక మేమైతే అక్కడ నుంచి జిలేబీ తెచ్చుకున్నాం అనమాట. నాకైతే ఈ స్వీట్ అంటే చాలా ఫేవరెట్. అసలు ఎప్పుడైనా బోర్ కొట్టదు తింటే. ఎక్కువ తినలేను కానీ చాలా ఇష్టం అనమాట తినడం అయితే. సో ఇంకా అందరం జిలేబీ తెచ్చుకొని అక్కడే రూమ్లో కూర్చొని అయితే హ్యాపీగా తినేసాం అనమాట. ఇంకా జిలేబీ తిన్నాక మేమందరం కలిసి ఒక ప్లేస్కి వెళ్ళాం. నేను ఆల్రెడీ షార్ట్స్లో చెప్పాను మెదక్ కీలా గుట్ట అని. సో ఆ ప్లేస్కి మేము చిన్నప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ మెదక్ చర్చ్కి వెళ్ళే వాళ్ళం ఫ్యామిలీతోటే. కానీ మేము ఎప్పుడు ఆ ప్లేస్కి వెళ్ళలేదన్నమాట. కానీ ఈసారి మాత్రం వెళ్ళాం. సో చాలా బాగుంది ప్లేస్ కూడా. అది ఏన్షియంట్ మోన్యుమెంట్ అనమాట. అందుకే ఎప్పుడూ నేను చూడలేదు. సో ఈసారి ఖచ్చితంగా చూడాలని పట్టుబట్టి మరీ ఫ్యామిలీ మెంబర్స్ని అందరితో కలిసి వాళ్ళందరిని అయితే నేను తీసుకెళ్ళాను అనమాట. చాలా బాగుంది ప్లేస్ అయితే. మీలో కూడా ఎవరైనా విజిట్ చేయకపోతే తప్పకుండా విజిట్ చేయండి మెదక్ చర్చ్కి వెళ్ళినప్పుడు. చాలా మంచి ఎక్స్పీరియన్స్. అంటే పైనకి వెళ్తుంటే మనకు అవన్నీ చూస్తుంటే ఇంకా చూడాలనిపిస్తుంది అనమాట. అంత మంచి ఇంట్రెస్టింగ్గా ఉంది. సో ఆ వీడియో కూడా నేను నెక్స్ట్ పెడతాను. మెదక్ కీలా కోసం కూడా నేను ఒక లాంగ్ వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నాను అనమాట. సో ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను, ఖచ్చితంగా చూడండి. అండ్ మీలో ఎవరైనా నా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.